ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఇప్పుడు స్మరించుకునే లీల ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగింది. ఇది వెస్ట్ గోదావరి కానూరులో జరిగిన లీల. వెస్ట్ గోదావరి కానూరు అనే గ్రామంలో జరిగిన లీల. ఇది జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గుడిలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధనకు విచ్చేసిన విజయవాడ భక్త బృందమునకు వివరించిన లీల ఇది. ఈ లీల ద్వారా మనకి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకు చేసిన బోధ ఏమిటంటే, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని భక్తి విశ్వాసములతో నియమబద్ధముగా వారిని సేవిస్తూ ఉంటే వారిని ప్రార్థించని సమయంలో కూడా వెన్నంటి కాపాడుతారని తెలియజెప్పే లీల. శ్రీ స్వామివారు అభయం, మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలనని కదా, ఆ అభయం సోదాహరణంగా అక్షర సత్యంగా వివరించే లీల ఇది. ఆ లీల ఇలా ఉంది. వీరి పేరు కొమ్మిశెట్టి వల్లభస్వామి గారు. వీరిది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కానూరు గ్రామం. వీరికి భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద భక్తి శ్రద్ధలు మెండు. వీరికి విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది స్వామివారి మీద. స్వామివారిని అడగకుండా ఏమీ చేయరనమాట. వీరు ప్రతిరోజు స్వామివారి ఆశ్రమంలో సాయంత్రం పూట దీపం పెడుతూ ఉండేవారు అక్కడ ఉన్న ఆశ్రమంలో. ఈయనకు రోజు అంటే ఆ పని నియమబద్ధంగా క్రమం తప్పకుండా స్వామివారికి రోజు దీపం పెడుతూ ఉండడం అనేది చేసేవారనమాట. వీరికి కొద్దిగా వ్యవసాయం కూడా ఉంది. 3 నెలల క్రితము, కొద్ది రోజుల క్రితం అనమాట, వ్యవసాయ పని నిమిత్తం వీరు పొలం వెళ్ళారనమాట. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఈ ఆశ్రమంలో, ఈ కానూరు ఆశ్రమం గుడిలో ఉన్న ఈ భజన బృందం వాళ్ళు వేరొక చోట భజన నిమిత్తం వెళ్ళారు. అందుకని అక్కడ దీపం పెట్టడానికి ఎవరు లేరు. సాయంత్రం 5 అయినా ఇతను ఈ వల్లభ స్వామి గారు రాలేదు, ఈ వల్లభ స్వామి వారు ఈ స్వామి రాలేదు అని అక్కడ ఉన్న ఈ భజన బృందం సభ్యుడు ఒకరు, శ్రీను అనే ఒక సభ్యుడు, వీరి భార్యకి, ఈ వల్లభ స్వామి వారి భార్యకి ఫోన్ చేసి ఇలా చెప్పారనమాట. మేము వేరే చోట ఉన్నాము, స్వామివారికి దీపం పెట్టడానికి అక్కడ ఎవరూ లేరు, వల్లభ స్వామి గారిని పంపించండి అని వారి భార్యకు చెప్పారనమాట. ఆ విధంగా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఆవిడ ఇంట్లో ఒక గంట వరకు ఈ వల్లభస్వామి భార్య ఒక గంట వరకు చూసి చీకటి పడుతున్నా ఇంకా రాలేదు అని పక్క వారిని పొలం కోసం ఇతన్ని ఈ వల్లభస్వామిని వెతకడానికి ఆవిడ పంపించిందనమాట. తీరా వెళ్ళేసరికి ఈయన పొలంలో ఒక చోట స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారు. అప్పుడు వెంటనే ఇతనికి అంబులెన్స్కి ఫోన్ చేసి వెంటనే అక్కడికి తణుకు హాస్పిటల్కి చేర్చారు. తణుకు హాస్పిటల్లో. కానీ ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదు. అది డాక్టర్లేమో వీరికి పాము కాటు వేసింది అని నిర్ధారణ చేశారు. ఆ రాత్రంతా ఆ హాస్పిటల్లోనే ఉంచారు, కానీ మెరుగు అవ్వలేదు. అక్కడ నుంచి కాకినాడ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారనమాట అతన్ని. అయినా అక్కడ కాకినాడ హాస్పిటల్లో కూడా వారిలో ఏ మార్పు రాలేదన్నమాట. ఈ విషయం తెలుసుకుని ఈ కానూరు భజన బృందం వాళ్ళంతా ఈ ఆశ్రమంలో వారికి ఆరోగ్యం బాగుండాలని అందరూ సామూహికంగా కూర్చొని స్వామివారి వద్ద నామం చేశారు. ఓం నారాయణ ఆది నారాయణ నామం చేశారనమాట. నామం చేసి ఆ నామం అయిపోయిన తర్వాత అందరూ సామూహికంగా నామం చేసి అది అయిపోయిన తర్వాత స్వామివారి విభూది దారము వారి భార్యకి, వల్లభస్వామి భార్యకి ఇచ్చారనమాట. అక్కడికి హాస్పిటల్లో ఉన్న అతనికి పంపమని. వాళ్ళు ఆ విభూది ఆ దారము తీసుకొని కాకినాడ హాస్పిటల్కి వెళ్ళారనమాట. కానీ వీరు అక్కడికి వెళ్ళేటప్పటికే ఒక పెద్ద ఆయన వచ్చి వల్లభస్వామి కుడి చేతికి దారం కట్టారు. దారం కట్టి అతను విజయవాడ నుంచి నేను రక్ష కట్టడానికి వచ్చానని మాత్రం వారి బంధువులకి చెప్పారనమాట. వారి బంధువులు అడిగారు మీరు ఎవరు అని అంటే, నేను విజయవాడ నుంచి రక్ష కట్టడానికి వచ్చానని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. దాంతో ఆ రక్ష కట్టిన తర్వాత అప్పటి నుంచి కోమాలో ఉన్న వ్యక్తిలో కొంచెం మార్పు రావడం మొదలైంది. కొంచెం మనుషుల్ని గుర్తుపట్టడం, మాట్లాడడం చేస్తూ ఉన్నారనమాట. 5వ రోజుకి అతను మామూలు అయిపోయారు.
ఇప్పుడు ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారనమాట. ఈ రక్ష కట్టింది ఎవరని ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తారు కదా! అప్పుడు చేసేటప్పుడు విజయవాడ భక్తులకు ఫోను చేస్తే, మేమెవరు అక్కడికి కాకినాడ వచ్చి రాలేదు అని చెప్పారనమాట. కాకినాడలో అతని దగ్గర ఉన్న బంధువుల్ని అడిగితే వాళ్ళేమో ఇలా చెప్పారనమాట. ఆ వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. విజయవాడ మాత్రమే అని అతను చెప్పారని చెప్పారనమాట. దీనికంతటికీ కారణమేంటంటే, ఆయన ఆశ్రమంలో రోజు సాయంత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామివారికి పెట్టే దీపం ఆయనకి ప్రాణదీపమైందనమాట. స్వామివారు ఆ రూపంలో ఒక అపరిచిత వ్యక్తి రూపంలో వచ్చి తన భక్తుడిని రక్షించుకున్నారనమాట. అది మనకి ఈ లీల ద్వారా అంటే స్వామివారికి చేసిన ఏ సేవ అయినా నియమబద్ధంగా క్రమం తప్పకుండా శ్రద్ధ భక్తులతో చేయాలని మనకి స్వామివారు ఈ లీల ద్వారా మనకి బోధిస్తున్నారు. ఇంకొక లీల ఇది. నెల్లూరు జిల్లా, ఈవిడ పేరు కోటీశ్వరమ్మ. ఈవిడ టీచరు. వీరి తల్లిగారికి ఇది అవధూత లీల గ్రంథంలో కూడా వివరించిన లీల ఇది. వీరికి 3 దఫాలుగా రక్త విరోచనాలయ్యి అస్థిపంజరంగా తయారయ్యి డాక్టర్లు వీరికి క్యాన్సర్ అని చెప్పారనమాట. క్యాన్సర్ స్టేజు, పొట్టలో పెద్ద క్యాన్సర్ గడ్డ ఉంది. అది పగిలి ఏ క్షణానైనా ఆమె మరణిస్తుంది. కాబట్టి ఇది చివరి దశ, మీరు ఇంటికి తీసుకువెళ్ళండి అని హాస్పిటల్‌లో ఉంచకమన్నా కూడా ఉంచలేదనమాట. వీళ్ళు ఆశ వదులుకోలేక మెడ్రాస్, చెన్నై క్యాన్సర్ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి వైద్యం చేయించాలని ప్రయాణమయ్యారు. అప్పుడు వారి ఇంటి టీచర్ కోటీశ్వరమ్మ గారి ఇంటి యజమానురాలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించండి, రక్షిస్తారు అని ఆవిడ చెప్పారనమాట. అప్పుడు ఈవిడ కోటీశ్వరమ్మ గారు స్వామివారికి ఇలా మొరపెట్టుకున్నారు. అంతకుముందు ఈమెకు ఏమాత్రం స్వామివారి గురించి తెలీదు. స్వామివారితో ఏం తెలీదు. దానికి ఆ స్వామివారిని ఇలా ఆవిడ విన్నవించుకున్నారు, ప్రార్థించుకున్నారు, మొరపెట్టుకున్నారనమాట. స్వామి, మద్రాస్ పోకుండా మీ దగ్గరకు వస్తే డబ్బు ఖర్చు అవుతుందని నేను వైద్యం చేయించలేదని మా నాన్నగారితో సహా అందరూ నిందిస్తారు. నేను క్యాన్సర్ ఆసుపత్రికి మా అమ్మగారిని తీసుకొని వెళ్తాను. కానీ అచ్చట క్యాన్సర్ లేదని చెప్తే మా అమ్మకు ఆరోగ్యం బాగుంటే మీ పటం పెట్టి పూజించుకుంటానని ఆర్తితో కన్నీటితో స్వామివారిని ఆవిడ ప్రార్థించారనమాట. ప్రార్థించి తర్వాత చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్తుంటే దారిలోనే వారి తల్లిగారికి ఆరోగ్యం బాగుపడి ఆహారం మామూలుగా తీసుకోవడం ప్రారంభించారనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోదామని కూడా అన్నారన్నమాట. కానీ వెళ్ళి అక్కడ చెన్నైలో క్యాన్సర్ హాస్పిటల్‌లో చూపించారు. అప్పుడు డాక్టర్లు పరీక్షించి ఇలా చెప్పారనమాట. ఈమెకు క్యాన్సర్ కాదు, ఏ జబ్బు లేదు. అంతేకాకుండా ఈ వయసులో కూడా ఈవిడికి గుండె, మూత్రపిండాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయని వాళ్ళు నిర్ధారించారనమాట. ఓం నారాయణ. ఆది నారాయణ.